హాయ్ హలో నమస్తే. టాలీవుడ్లో లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన రాబిన్ కే మార్క్ గారే. మరి రీసెంట్గా ఆయనకు గద్దర్ అవార్డుతో సన్మానించారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా. మరి టాలీవుడ్లో ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈరోజు ఎన్నో అవార్డులు అందుకుంటున్నటువంటి రాబిన్ గారి యొక్క ప్రస్థానం మనం తెలుసుకుందాం. నమస్తే అండి రాబిన్ గారు. నమస్కారం అండి. సో రాబిన్ గారు, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. అంటే చేసిన ప్రతి సినిమాలో కూడా మీ మార్క్ కనిపించడం, సినిమా సక్సెస్లో అది చాలా మేజర్ రోల్ ప్లే చేయడం, బ్యాక్గ్రౌండ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కూడా డ్రైవ్ చేస్తుంది ప్రేక్షకుడిని. కరెక్ట్. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అండి. ఈరోజు థ్యాంక్ యూ సో తెలంగాణ మచ్. గవర్నమెంట్ మిమ్మల్ని ఐడెంటిఫై చేసింది. సో గుర్తించారు. బిఫోర్ ఏంటి సార్ మీ జర్నీ ఏంటి? బిఫోర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను నాది స్టార్ట్ అయిందే షార్ట్ ఫిల్మ్స్ తోటి స్టార్ట్ చేశానండి. 2016, 17 ఆ టైంలో అనుకున్నాను అనమాట. ఆ టైంలో జస్ట్ ఒక 1 or 2 షార్ట్ ఫిల్మ్స్ చేద్దాము, దాని తర్వాత చూద్దాము ఫీచర్ ఫిల్మ్స్ అనుకున్నాను. బట్ అనుకోకుండా నాకు తెలిసిన వాళ్ళే ఉండే. సో ఆ 2 yearsలో నేను 4 షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. ఓకే. ఆ, అలా ఆ 4 షార్ట్ ఫిల్మ్స్కి నాకు 2 షార్ట్ ఫిల్మ్స్కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. దాని తర్వాత ఆ, ఒక వన్ ఫైన్ డే నాని గారికి మజ్ను ట్రైలర్ నేను మ్యూజిక్ అందించడం జరిగింది. ఆ రోజు నాని గారు చూసి, అరే తను బాగా చేస్తున్నాడే, విల్ ఏదైనా మంచి ఎక్స్పెరిమెంట్ మూవీకి తనని తీసుకుందాం అనుకున్నాడు. అట్ ద సేమ్ టైం ప్రశాంత్ గారు కూడా నాని గారికి స్టోరీ నరేట్ చేయడం జరిగింది. తనకి బాగా నచ్చింది. సో ఆల్రెడీ నా మ్యూజిక్ తెలుసు కాబట్టి ప్రశాంత్ గారు కూడా ఓకే విత్ మీ అండ్ నాని గారు కూడా ఓకే. అలా నా ఫస్ట్ ఫిలిం అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. ఓకే. సో అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, అంటే బిఫోర్ మీరు అంటే ఆ సినిమా రాకముందు ఫస్ట్ అసలు ఎలాంటి స్ట్రగుల్ ఉంటుంది సార్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? స్ట్రగుల్ అంటే ఉంటుందండి. ప్రతి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఎలాగ స్ట్రగుల్ ఉంటుందో నాకు కూడా అలాగే స్ట్రగుల్ ఉండే. కాకపోతే బిఫోర్ ఐ వాజ్ అ టీచర్. ఓకే. సో మ్యూజిక్ టీచర్గా ఉన్నప్పుడు టైమింగ్స్ అనేది మేము చాలా పర్టికులర్గా ఉంటాం కదండి. సో రాబిన్ గారు, ప్రతి సినిమాలో మీ మార్క్ చూపిస్తూ వస్తున్నారు కదా. అయితే ఈ మార్క్ చూపించడానికి బిహైండ్ మీ స్ట్రగుల్ కానీ, అంటే మ్యూజిక్లో మీరు నేర్చుకున్నటువంటి మెళకువలు కానీ, ఆ ఫస్ట్ స్టెప్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ స్టెప్ అనేది షార్ట్ ఫిలిమ్స్లో స్టార్ట్ అయిందండి. షార్ట్ ఫిలిమ్స్లో నన్ను బాగా గుర్తించారు. డైలాగ్ ఇన్ ద డార్క్ అని నేను ప్రశాంత్ గారు కలిసి చేశాము. అది ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిలిం అండి. సో ఇండియాస్ ఫస్ట్ విజువల్ షార్ట్ ఫిలిం అనేది ప్రశాంత్ గారి ఇన్వెన్షన్ అది. సో అది వినగానే నేను వర్చువల్ ఆడియో చేద్దామని చెప్పి వర్చువల్ ఆడియో చేశాను అన్నమాట. సో అలా అది ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ ఆడియో. దానికి మంచి గుర్తింపు వచ్చిందండి. చాలామంది యాక్టర్స్, డైరెక్టర్స్ అందరూ ఆ విషయంలో ట్వీట్ చేయడం జరిగింది. దాని తర్వాత నా ఫస్ట్ ఫిలిం స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు వచ్చిన ప్రశంసలు ఏంటి సార్ మీకు బాగా మోటివేట్ చేసి, ఓకే నేను ఈ ఇండస్ట్రీలో ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి డ్రైవ్ చేసినటువంటి ఫోర్స్? థియేటర్లో ఆ 70mm థియేటర్లో ఆ బిగ్ సౌండ్లో నా మ్యూజిక్ వినాలన్న ఒక డ్రైవ్ నాకు చాలా ఉండే అండి. అది నాకు ఐ థింక్ అది నా గ్రేటెస్ట్ మోటివేషన్ టు డూ ఫిల్మ్స్. ఓకే. సో యా. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమా, మ్యూజిక్ అంటే ఇష్టమా? అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా, అంటే అమ్మ కానీ నాన్న కానీ ఇన్ఫ్లుయెన్స్? మై డాడ్ ఈజ్ అ గ్రేట్ మ్యూజిక్ లవర్ అండి. ఓకే. సో తను మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. సో మేము చిన్న ఉన్నప్పుడే ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ తీసుకొచ్చి మా ముందు పెట్టాడు అనమాట. ఓకే. సో చిన్న ఉన్నప్పటి నుంచే మేము ఆ టర్న్ టేబుల్, రికార్డ్ ప్లేయర్ ఉంటుంది కదా, టర్న్ టేబుల్, ఆ టర్న్ టేబుల్ ఆ పిన్ పెట్టి సాంగ్స్ అన్ని వినడము, అంటే వరల్డ్ మ్యూజిక్ వింటుండే అండి నేను చిన్న ఉన్నప్పటి నుంచి. లైక్ లాయనల్ రిచీ అని, బిల్లీ ఓషన్, యూఎస్ఏ ఫర్ ఆఫ్రికా, అలాగే సూఫీ, గజల్స్ అండ్ ఇళయరాజా సార్ పాటలు. సో వీళ్ళందరివి వింటూ వింటూ పెరిగాను కాబట్టి ఎక్కడనో అదంతా ఆల్రెడీ ఇన్ఫ్యూజ్ అయి ఉందన్నమాట బ్లడ్లో. సో అలా నా మ్యూజికల్ జర్నీ చిన్న ఉన్నప్పటి నుంచి ఉందండి. మెయిన్ స్ట్రీమ్గా ఫిల్మ్స్కి రావడం అనేది అసలు నేను అనుకోలేదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అనమాట. ఒక మంచి మ్యూజిక్ చేద్దాము, ప్రొడ్యూస్ చేద్దాము అనుకున్నా. అదే టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. సో షార్ట్ ఫిల్మ్స్లలో క్రియేటివ్, ఇన్నోవేటివ్ థాట్స్ వల్ల డైరెక్టర్ గారు, నేను ప్రశాంత్ గారు, మేము ఇద్దరం సింక్ అయ్యాం. మిగతా వాటికి అవార్డ్స్ వచ్చాయి. సో అలా స్టార్ట్ అయింది. సో ప్రశాంత్ గారితో జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
ప్రశాంత్ గారిది అదేనండి. ఇప్పుడు ఈ 'డైలాగ్ ఇన్ ద డార్క్'లో తను అంటే ఫస్ట్ బిఫోర్ మీరు ఏమైనా ఫ్రెండ్సా, కాలేజ్ మేట్సా? లేదండి. అట్లా ఏం కాదు. యాక్చువల్లీ కేకే గారు లిరిసిస్ట్ కేకే గారు ఉన్నారు కదండీ! ఓకే. తను నా ఫ్రెండ్ అనమాట. ఓహ్! సో, తను క్యాజువల్‌గా ఒకరోజు ప్రశాంత్ గారిని కలిపియడం జరిగింది. సో, అలా మేము మాటలలో తన క్రియేటివ్ థాట్స్, నా క్రియేటివ్ థాట్స్ అట్లా మ్యాచ్ మ్యాచ్ అయ్యాయి. అయిపోయినాయి. ఓకే. మ్యాచ్ అయ్యి మేము కలిసి 'డైలాగ్ ఇన్ ద డార్క్' చేసాం. దాని తర్వాత చిన్న కొన్ని యాడ్స్ చేశాడు. అప్పుడు ఆ టైంలో 2016, 17 ఆ టైంలో. దానికి నేను మ్యూజిక్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రశాంత్ గారు ఒకరోజు వన్ నైట్ కాల్ చేశాడు. చేసి అర్జెంట్‌గా మనకి నాని గారికి ట్రైలర్ చేయాలి 'మజ్ను' అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. బయట ఉండే నేను తొందరగా ఇంటికి రావడం జరిగింది. స్టూడియోలో కూర్చొని నైట్‌కి మ్యూజిక్ చేసి ఇచ్చాను. అప్పుడు ఆ 'మజ్ను' ట్రైలర్ తోటి నాని గారు బాగా గుర్తించారు. సో, నాని గారు ఎలా ఉంటుంది సార్? ఇప్పటికీ మీ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతూ ఉందా? ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం గానీ, ఇప్పుడు మీకు ఆ గద్దర్ అవార్డ్ వచ్చినందుకు ఫస్ట్ ట్వీట్ ఆయనే చేసుంటారేమో అనుకుంటున్నాను. ఫస్ట్ మెసేజ్ కానీ. లేదండి. ఇంకా తను గూడా 'పారడైజ్‌లో' బిజీ యాహ్! ఉన్నాడు బిజీ. కదా! అవును. సో, అసలు తెలుసో తెలీదో గూడా నాకు తెలీదు ఇంకా. ఓకే. ఓకే. సో, అంటే ఇంకా మీరు చేసిన అంటే అన్ని మూవీస్‌కి సంబంధించి ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ 'దండోరా' విషయానికి వచ్చేసరికి ఆ మూవీ ఇంపాక్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే మీరు సబ్జెక్ట్ విన్నప్పుడు మీ మీ ఫీలింగ్ ఏంటి? దీనికి ఎట్లా ఇస్తే బావుంటది? ఇలాంటి హోంవర్క్స్ ఏమన్నా చేస్తూ ఉంటారా? లేదండి. ఒక్కటే ఒక పాయింట్. డైరెక్టర్ గారు నాకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు క్రిమినేషన్ మీద చెప్పాడు. ఆహాహా! ఒక ఊర్లో క్రిమినేషన్ కూడా చేయలేని పరిస్థితి. అంటే ఒక మనిషికి లాస్ట్ మనం ఏమైనా ఇస్తామంటే లాస్ట్ అదే రెస్పెక్ట్ జర్నీ. అంటే అవును. ఆ క్రిమినేషనే. హ్మ్. ఆ క్రిమినేషన్ చేసే పాసిబిలిటీ కూడా లేదు బికాస్ ఆఫ్ కాస్ట్ అండ్ సో మెనీ అదర్ యాహ్! ఇష్యూస్. హ్మ్. దట్ టచ్డ్ మై హార్ట్ అండి. హ్మ్. తను చాలా బాగా నరేట్ చేశాడు. హ్మ్. అంతే బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశాడు మురళి గారు హ్మ్. ఫిల్మ్. అవును. సో, ఆ మూమెంట్‌లో అదొక్కటే నా మైండ్‌లో ఉండింది. ఇంకా మిగతా స్టోరీ అంతా ఇంకా ఫస్ట్ నేను చేసిన సాంగే 'దండోరా' టైటిల్ సాంగ్ అనమాట. ఆ 'దండోరా' టైటిల్ ఫుల్ సాంగ్ ఇంపాక్ట్ ఉంటది అసలు ఆ సాంగ్. ఎందుకంటే అది మనసుకి తాకిందండి. ఆ సినిమా అదే. తాకాలి, తాకింది. హ్మ్. సో, దానివల్ల దానికి నేను బెస్ట్ న్యాయం చేయాలనుకున్నాను. హ్మ్. అలా స్టేట్ అది మన గవర్నమెంట్ స్టేట్ కూడా గుర్తించి గుర్తించి. దానికి అవార్డ్ అంటే ఇవ్వడం. అసలు అనుకున్నారా మీకు? అంటే ఇలా నన్ను గుర్తిస్తారు. ఈ పాట ఇంత హైలైట్ అవుతది. ప్రజాదరణ పొందుతది. సినిమాకి ఇంత అసెట్ అవుతది అని చెప్పి. అస్సలు అనుకోలేదండి. సినిమాకి అసెట్ అవ్వాలి, సినిమాకి చేయాలనేది ఉండే. అది హ్మ్. కరెక్టే. హ్మ్. కానీ ఇంత గుర్తింపు వస్తది. ఫిల్మ్ గూడా ఓటీటీలో ఇంత హిట్ అవుతది. హ్మ్. అండ్ నాకు రియల్‌గా నాకు చూయించాడు. హ్మ్. మురళి గారు గూడా చూయించారు. ఒకతను తన ల్యాండ్ సినిమా జూసాక హ్మ్. ఊర్లో తనకున్న ల్యాండ్ క్రిమినేషన్ కోసం ఇచ్చేసాడు. వావ్! ఎక్సలెంట్. అంటే అంత మూవింగ్ అంటే అంత చేసిన నార్మల్ వ్యక్తి అంత సాక్రిఫైస్ చేయగలిగితే నేను బెస్ట్ మ్యూజిక్ ఇవ్వలేనా దానికి. సో, అదే జరిగిందనమాట. హ్మ్. అండ్ దట్ ఈస్ అ వెరీ మూవింగ్ థింగ్ ఉండే అండి. 'దండోరా' దాని తర్వాత అందులో ఒక లవ్ సాంగ్ ఉన్నది. దాని హ్మ్. తర్వాత వెరీ యూనిక్ సాంగ్ 'పరిచయం అవ్వకుండాను' దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది. హ్మ్. ఆ సాంగ్ ఒక 40 ఇయర్స్ 40 కూడా 50 ఇయర్స్ మెన్ అండ్ తను ఫాల్స్ ఇన్ లవ్ విత్ వన్ ప్రాస్టిట్యూట్ హూ లివ్స్ ఇన్ బ్రాథల్. హ్మ్. సో, ఆమెతో లవ్‌లో పడ్డప్పుడు ఆమె గూడా పెద్దావిడే ఉంటది. అది. వాళ్ళిద్దరి మధ్యలో సాంగ్ అంటే చాలా మెచ్యూర్డ్ సాంగ్ అది. హ్మ్. అండ్ సేమ్ టైమ్ 'పిల్ల ఇట్ట జూడవే' అని ఒక సాంగ్ ఉంటది. అది యూత్ సాంగ్. హ్మ్. అది గూడా కొంచెం బానే రీచ్ అయిందండి. అది. సో, సినిమాకి న్యాయం జరిగింది మ్యూజిక్ వల్ల, డీఓపీ వల్ల, టెక్నీషియన్స్ అందరి వల్ల. అంటే బికాస్ ఆఫ్ డైరెక్టర్స్ నరేషన్ అండి. హ్మ్. యాహ్! ఆయన మీరెలా అప్రోచ్ అయ్యారు? మన 'దండోరా' డైరెక్టర్. ఆ! ప్రొడ్యూసర్ గారు ఉన్నారండి. బెన్నీ గారు. హ్మ్. మేము బయట సడెన్‌లీ వి బంప్డ్ ఇంటూ ఈచ్ అదర్. ఓకే. సో, అప్పుడు తను చెప్పాడనమాట. నేను రీసెంట్‌లీ ఒక కథ విన్నా. అది ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, హ్మ్. కుదిరితే ఒకసారి మీరు గూడా వినండి. మీరు చేస్తే బావుంటది అని అన్నాడు. హ్మ్. ఓకే. ఒకసారి విందాం అని మురళి గారిని ప్రొడ్యూసర్ గారు పంపించారనమాట ఓకే. ఓకే. స్టూడియోకి. సో, మార్నింగే స్టోరీ విన్నాను. హ్మ్. ఇట్ వాస్ వెరీ లౌడ్ అండ్ క్లియర్. హ్మ్. అసలు వినగానే మ మనసు ఇట్లా మెల్ట్ అయిపోయిందనమాట. లేదు దీనికి ఆ! చేయాలని చెప్పి అదే రోజు సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది. హ్మ్. అండ్ 'శివాజీ' గారితో జర్నీ ఎలా ఉంది సార్ మీకు? అంటే ఆయన వినటం జరిగిందా సాంగ్స్? మీరెప్పుడైనా ఆయన కలిసారా? యెస్. హ్మ్. ఐ థింక్ 'దండోరా'
నుంచి నాకు జనరల్ కనెక్షన్ ఎక్కువ, ఒక ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ కనెక్షన్ ఎక్కువ ఒక ఫిల్మ్ Director డైరెక్టర్ తో ఆర్ ఉంటుంది. ప్రొడ్యూసర్, అవును. వీళ్ళతోనే ఉంటుంది. ఎక్కువ ఉంటుంది అనమాట. అవును. సాంగ్స్ చేసినా నేను డైరెక్టర్కి పంపిస్తాను, ఏమైనా కరెక్షన్స్ ఉంటే తను చెప్తాడు, లేదంటే విల్ క్లోజ్ ఇట్. యాక్టర్స్తో మాకు అంత సంబంధం ఉండదు బేసికలీ. కాకపోతే సాంగ్స్ విన్న తర్వాత, దండోరా సాంగ్ విన్న తర్వాత శివాజీ గారు పర్సనల్గా నాకు ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సాంగ్ గురించి మాట్లాడాడు. గురుగారు అద్రిపోయింది సాంగ్, అసలు మామూలు వైబ్రేషన్ లేదు దాంట్లో అని చాలా చెప్పాడు. నమ్మిన, ఎందుకంటే సేమ్ మన అనిల్ రావిపూడి గారు కూడా స్టేజ్ మీద చెప్పారు. సో అంటే జస్ట్ ఊరికే ఫోన్ చేసి బాగుంది, పాట బాగుంది అంటారు కదా జనరల్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కలిస్తే బాగాలేదా అని ఫేస్ టు ఫేస్ అన్నారు కదా. సో నేను అలాగే ఓకే చెప్తున్నారులే అనుకున్నాను, కానీ ఆయన రియల్గా జెన్యున్గా ఫీల్ అయ్యే కాల్ చేసి చెప్పాడండి. ఐ థింక్ దండోరా నుంచి ఈజ్ ద ఫస్ట్, శివాజీ గారు ఈజ్ ద ఫస్ట్ యాక్టర్ హూ కాల్డ్ మీ అండ్ అప్రిషియేటెడ్. సూపర్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మనమంటూ ఒకటి బయటకు వచ్చిన తర్వాత, ఒక ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా అందరి ఐస్ మనపైనే ఉంటాయి. మీ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుంది అని అంటే డెఫినెట్గా అరే ఇతను మినిమం ఇస్తారు, లేకపోతే ఇతని నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేవి ఉంటాయి. సో అలాంటిది మీకు ప్రతి సినిమా పైన ఉంటుందా? అలాంటి భారం మీరు ఫీల్ అవుతూ ఉంటారా ఏమన్నా? నేను స్టార్టింగ్లో ది బెస్ట్ ఇవ్వాలి అనేటువంటి ఇదిలో బెస్ట్ ఇవ్వాలనేది అది 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 దట్ హ్యాస్ టు బి అండి. బెస్ట్ ఇవ్వాలన్నది ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఎనీ టెక్నీషియన్ ఆర్ ఎనీ డైరెక్టర్, దట్ హ్యాస్ టు బి. ఓకే. ఇక్కడ దండోరా విషయానికి వచ్చేస్తే ఏంటంటే ఆ కథలనే ఆ బెస్ట్ ఉన్నది. ఇప్పుడు ఒక ఆ సినిమా చేశాను, ఆ సినిమాలో కూడా ఆ బెస్ట్ ఉన్నది. శ్రీనివాస్ ఆత్రేయ ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ, ఎస్, అది బెస్ట్ ఇవ్వగలిగారు. ఎందుకంటే కంటెంట్ అట్లా ఉంది. ఇప్పుడు మల్లేశం ఉంది, ఒక 6th క్లాస్ డ్రాప్ అవుట్ ఒక మదర్ కోసము ఒక మిషన్ కనబెట్టాడు. అదే అక్కడనే బెస్ట్ ఉన్నది. సో అలాంటి ఆపర్చునిటీ నాకు రావడము మ్యూజిక్ చేయడానికి నా అదృష్టం అండి. ఓకే. జనరల్గా ఎలాంటి సాంగ్స్ కంపోజ్ చేయడానికి మీకు ఫాస్ట్గా ట్యూన్స్ అందుతాయి సార్? అంటే మెలోడియా, మాసా, లేకపోతే ట్రాజెడీయా, ఇట్లా ఉంటాయి కదా చాలా. అలా మీకు పర్సనల్గా ఏది ఇష్టమో, ఏ జోనర్లో సాంగ్ అంటే మీకు టక్ 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 అని ట్యూన్స్ వచ్చేస్తాయి అనుకోవాలి? యాక్చువల్గా నాకు ఎక్కువ వెస్టర్న్ వచ్చేస్తాయండి. ఓకే. చాలా అంటే వెరీ సూపర్ ఫాస్ట్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. ఎక్స్ప్లోర్ చేయడము నేను ఒక పాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. మా సాంగ్స్ చేయడము, ఫోక్ సాంగ్స్ చేయడము, ఆర్ ఇప్పుడు వెరీ అగ్రెసివ్ రూటెడ్ మన తెలంగాణ రూటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. నేను మల్లేశం టైంలోనే నేను వెళ్ళి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని రీసెర్చ్ చేయడము, మన తెలంగాణ స్టైల్, ఆ రిథమ్. యాక్చువల్గా మేము చిన్న ఉన్నప్పటి నుంచే పుట్టి పెరిగింది ఇక్కడే, వింటూనే ఉన్నాం, కానీ మధ్యలో ఒక వెస్టర్న్ డివియేషన్ అయింది నాకు. సో ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఎక్కువ అదే కల్చర్లో ఎక్కువ ఉండడం. ఆ సినిమాలో కూడా మీరు గమనిస్తే లాట్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్, డిఫరెంట్ ఫీల్. సో ఒక్కటేసారి మల్లేశం చేసేటప్పుడు ఆ రూటెడ్కి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా నాకు లవ్ ఎక్కువ అయిపోయింది మన తెలుగు నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద, అండ్ రూటెడ్ మన తెలంగాణ ఇన్స్ట్రుమెంట్స్ మీద, వాయిస్ మీద, లిరిక్స్ మీద చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ కలిగి ఇక దాని తర్వాత ఎక్కువ ఇలాంటి మూవీస్ చేయడం జరిగింది. ఓకే. అంటే మీకు అంటే అన్ని రకాల మ్యూజిక్ మీరు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతూ ఉన్నారు, అది ఓకే. ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని మీరు ఎక్కువ ఇష్టపడే వాళ్ళంటే ఏం చెప్తారు? ఇన్ని రకాల ఉన్నారు కదా, అంటే నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్, ఇంతమందిని మీరు చూస్తున్నారు కాబట్టి. అంటే ఇంటర్నేషనల్ కంపోజర్స్ వేరండి. మన ఇండియన్ దాంట్లో తీసుకుంటే మటుకు ఏఆర్ రెహమాన్ సార్, తన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఇళయరాజా సార్ పాటలు కూడా ఇష్టము. వీళ్ళిద్దరు కాకుండా కీరవాణి సార్ పాటలు అండ్ మనీష్ శర్మ సార్ బీజిఎం, ఐ థింక్ వీళ్ళు ఒక టెక్స్ట్ బుక్ అండి, ఒక సోల్ఫుల్ టెక్స్ట్ బుక్. కీరవాణి సార్ వాయిసే కానీ, తన కంపోజిషన్సే కానీ, ఇట్స్ బ్యూటిఫుల్ ఎమోషనల్ టెక్స్ట్ బుక్ అవి. అండ్ వీళ్ళు నా ఫేవరెట్స్ అండి. ఇప్పటి వరకు కంపోజ్ చేసిన సాంగ్స్లో అంటే ట్యూన్ అందక కొంచెం ఎక్కువ టైం తీసుకున్నటువంటిది ఏదైనా ఉందంటారా? కంపోజిషన్ కొంచెం టఫ్గా అనిపించింది కానీ, అరే దీనికి ఏంటి ఇంకా రావట్లేదు అని కానీ, అలాంటివి ఏమన్నా?
అంటే అప్పుడప్పుడు ఏమవుతదంటే 'దండోరా' టైటిల్ సాంగ్ వన్ డేలో చేసింది. కానీ వన్డేలో. ఆ! ఓకే. దీంట్లోనే 'పరిచయం అవ్వకుండా' అని ఒక సాంగ్ ఉంటుంది. శివాజీ గారి సాంగ్. అది ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిందండి. ఓకే. ఒకటి చేస్తున్నా, నెక్స్ట్ డే వింటున్నా, నాకే నచ్చట్లేదు, డిలీట్ చేస్తున్నా, మళ్ళీ ఇంకోటి వింటున్నా, డిలీట్ చేస్తున్నా. అట్లా ఆల్మోస్ట్ ఒక 40 వెర్షన్స్ నేను డైరెక్టర్‌కి వినిపియకుండా నాకు ఆ ఓకే. సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? ఆ మెచ్యూరిటీ వస్తుందా లేదా? ఒకరోజు సాంగ్ చేస్తానండి. నెక్స్ట్ డే ఆ సాంగ్ ఎవడో చేశాడు. హ్మ్. క్రిటిక్‌గా విందామని చెప్పి నాది నేనే మళ్ళీ వింటాను. ఓకే. సో, అది నచ్చలేదు తీసేసా. అట్లా ఆ సాంగ్ కొంచెం టైం పట్టింది. అట్లా కొన్ని సాంగ్స్ అది అనుకోకుండా టైం పడతదండి. హ్మ్. అయితే ఇప్పుడు సాంగ్ కంపోజిషన్‌లో మీరు చెప్తూ ఉన్నారు. మీకు మీరే రివ్యూ చేసుకుంటూ ఉంటారు. ది బెస్ట్ వచ్చేంత వరకు అని చెప్పి. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్‌వి మీరు పాటలు వింటూ ఉంటారు. కొంచెం ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళల్లో అంటే ఇది రిపిటేటివ్‌గా వచ్చినట్టు కానీ, లేదా వీళ్ళు ఇంకాస్త బెస్ట్ ఇచ్చి ఉండొచ్చు కానీ, లేదా ఇలా ఏమన్నా జడ్జ్ చేస్తూ ఉంటారా మీరు? ఆ! లేదండి. అంటే జడ్జ్ హూ యామ్ ఐ టు జడ్జ్ అండి. ఆ! అస్సలు జడ్జ్ అనేది ఉండదు. కాకపోతే ఆహ్, తనింకా అరే! ఇక్కడ ఈ బిట్‌లో ఇంకొంచెము ఉండింటే బావుండనే ఒక ఫీలింగ్ వస్తది గానీ, హ్మ్. ఆహ్, అది ఇంకా బెటర్‌మెంటే గాని. ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ వైస్. తనొక మ్యూజిక్ డైరెక్టర్‌ని ఎంచుకున్నాడంటే తనకు తెలుసు ఆ మ్యూజిక్ డైరెక్టర్ 100% న్యాయం చేస్తాడని తీసుకుంటారు. హ్మ్. సో, ఆహ్, అండ్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ సినిమాని ఇట్లా నిలబెట్టారు. అవును. అండ్ అదే చెప్తున్నాను గదండీ! వాళ్ళే నా ఇన్‌స్పిరేషన్. ఇప్పుడు హ్మ్. ఈవెన్ అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గూడా చాలా బ్యూటిఫుల్‌గా వర్క్ జేస్తున్నారు. హ్మ్. దట్ ఈస్ ఆల్సో మై ఇన్‌స్పిరేషన్. సో, అంటే వాళ్ళలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఇప్పుడు 'జేమ్స్ సిసిరోలియా' గారు గాని, ఇట్లా ఉన్నారు కదా మార్కెట్‌లో. హుహు. అలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మీతో ఫ్రెండ్స్ పాటు లేరు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నవాళ్ళు? లేదు. లేదు. ఎవరు లేరు. లేదు. మీరు ఒక్కళ్ళే. ఓకే. 'ప్రశాంత్ నీల్' అంటే గారు? కలుస్తాము. హ్మ్. ఎప్పుడన్నా హాయ్, బాయ్ అన్నట్టు అందరిని కలుస్తాము. హ్మ్. బట్ ఎప్పుడైనా మాట్లాడుకోవడం గాని, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మీరు వాళ్ళకి చెప్పడం గాని, వాళ్ళు మీకు సజెషన్స్ ఇవ్వడం గాని, ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? సజెషన్స్ ఎప్పుడు ఇచ్చుకోలేదండి హ్మ్. అనుకోకుండగా. హ్మ్. కాకపోతే కలిసి వి షేర్ హ్మ్. అంటే ఏ సినిమా జరుగుతుంది, ఏంటి అని జనరల్ డిస్కషన్స్ ఉంటది. హ్మ్. ఆహ్, ఆహ్, బట్ హ్యాపీ టు మీట్ నో అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీ నుంచి మీకొచ్చినటువంటి బెస్ట్ అప్లాజ్ ఏంటండి? ఎవరైనా బిగ్ స్టార్ నుంచి కానీ, లేదా హీరో కానీ, టెక్నీషియన్ కానీ, లేదా మీ జోనర్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి కానీ? రీసెంట్‌లీ మణి శర్మ గారు హ్మ్. ఫోన్ జేసి అసలు చాలా సేపు 'దండోర' అప్రిషియేట్ చేశాడండి. ఓహ్! సూపర్. ఆహ్, అండ్ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు హిమ్. ఎందుకంటే తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చూస్తూ, వింటూ పెరిగినాము. అవును. ఈరోజు తను ఫోన్ చేసి చాలా బాగా చేశావు అని చెప్తే ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. హ్మ్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటదండి? ఎందుకంటే వన్స్ మనం ఒక ప్రాజెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయ్యాము అంటే మనం ఫ్యామిలీకి సంబంధించినవన్నీ కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ టైంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటది? అండ్ ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నారు. అవార్డ్ విన్ అయ్యారు మీరు ప్రెస్టీజియస్ అవార్డ్. సో, ఎలా ఫ్యామిలీలో ఎలాంటి హ్యాపీనెస్ ఉంది? ఫ్యామిలీ వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారండి. అండ్ జనరల్లీ మా ఫాదర్ నేనుంటాము. ఈజ్ వెరీ హ్యాపీ. ఐయామ్ ష్యూర్ మై మదర్ ఈజ్ ఆల్సో హ్యాపీ ఇన్ హెవెన్. హ్మ్. అండ్ మీరు కంపోజ్ చేయడంతో పాటుగా అంటే రాయటం లాంటివేంటన్ మీకు లిరిక్స్ లిరిక్స్ అంటారా? కూడా రాయటం అలాంటివేమైనా లిరిక్స్ చేస్తుంటారా? అనేది అది 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 బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. దాన్ని నేను జనరల్ టచ్ చేయను. ఓకే. అది ఒక ఒక ప్రొఫెషనల్ రాస్తేనే బావుంటది. కాకపోతే హుక్ లైన్స్ ఉంటాయి గదండీ! హ్మ్. హ్మ్. ఇప్పుడు 'దండోరలో దండోరా' అని టైటిల్. ఆ హుక్ హ్మ్. లైన్ తోటి నేను సాంగ్ జేయడం. ఓకే. ఇప్పుడు 'పిల్ల' సాంగ్ ఉంది. 'పిల్ల ఇట్ట జూడవే తొంగి నన్ను జూడవే' అనేది నేను రాసుకున్నా. హ్మ్. అది కంపోజ్ చేసేటప్పుడు ఏదో హుక్ లైన్ రాసుకుంటాం గదా! ఓకే. అట్లా రాసుకొని చేసింది. అంతేగాని ఒక ఫుల్ సాంగ్ రాయడం ఇప్పుడు బేసిక్ సాంగ్ ఉందనుకోండి. హ్మ్. మామూలుగా డాన్స్ మీద, కలర్స్ మీద అదేదో బేసిక్ ఏబీసీడీ లాగా రాస్తానేమో గానీ, ఓకే. ఒక ప్రొఫెషనల్ లిరిసిస్ట్ రాస్తేనే దాని బ్యూటీ అండి. ఓకే. కాకపోతే ఇక్కడ రాయడం టాపిక్ వస్తే మటుకు ఆహ్, మల్లేశం డైరెక్టర్ ఉన్నారు గదండీ! హ్మ్. తనకి నేను ఫ్రమ్ ద బిగినింగ్ మల్లేశం గాని 'ఎయిట్ ఏ మెట్రో' మేము హిందీ మూవీ హ్మ్. చేసింది గాని, హ్మ్. 23 గాని ఐ కీప్ గివింగ్ అడిషనల్ రైటింగ్స్ అండి. అండ్ ఓహో! తను గూడా హ్యాపీగా తీసుకుంటాడు. ఐయామ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓహ్! సో, సూపర్. ఐయామ్ అడిషనల్
స్క్రిప్ట్ రైటర్ ఫర్ 23 ఆల్సో. ఓ సూపర్. అండ్ మార్క్ గారు మీరు చేసిన ప్రతి సినిమాకి ఏదో ఒక అవార్డు మీ ఇంటికి వచ్చేసిందండి. అటు నేషనల్ సైమా అవార్డ్స్, ఇప్పుడు తెలంగాణ గద్దర్ అవార్డు కూడా. సో అంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే చాలా రేర్గా జరుగుతుంది, 1 ఇయర్లో 2 అవార్డ్స్ రావటం అనేది చాలా రేరెస్ట్ థింగ్. ఎలా అనిపిస్తుంది మీకు? బ్లెస్సింగ్గా అనిపిస్తుందా, లేకపోతే ఒక బాధ్యతని పెంచారు అనిపిస్తుందా? డెఫినెట్లీ బాధ్యత పెంచినట్టే అనిపిస్తుందండి. ఎందుకంటే స్టేట్ అవార్డ్ రావడము నాకు అసలు దండోరా అసలు అప్లై చేసినట్టు తెలీదు. ఇది ప్రాసెస్‌లో ఉందనేది కూడా తెలీదు. నేను చెన్నైలో ఉండే సడన్‌గా మార్నింగ్ 'దిల్ రాజు' గారు అనౌన్స్‌మెంట్ చేస్తుంటే ఆహ్, అందరూ ఫోన్ చేయడం జరిగింది. కంగ్రాచ్యులేషన్స్ అంటే నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు వీళ్ళందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారని. సో ఒకసారి టీవీ పెట్టి చూస్తే 'దిల్ రాజు' గారు అనౌన్స్ చేస్తున్నారనమాట. సెకండ్ బెస్ట్ ఫిల్మ్ 'దండోరా', బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ 'శివాజీ' గారు అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 'మార్కే రాబిన్' అనగానే రియల్‌గా 'దిల్ రాజు' గారి వాయిస్ చాలా నచ్చింది ఆ రోజు. అంటే బాగా రిపీటెడ్గా పెట్టుకొని వింటూ ఉన్నారా దాన్ని ఏమన్నా? అది అలా మళ్ళీ రివైండ్ చేసి మరీ ప్లే చేశాను. ఎందుకంటే దట్ ఈస్ ద ఎక్సలెంట్. మోస్ట్ ఎక్సైటింగ్ మూమెంట్ ఉండే నాకు. అవును. సో యాహ్! సో ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో ఏమైనా సినిమాలు వస్తున్నాయి సార్ మళ్ళీ? మీరు ఇప్పుడు చేసిన 'ప్రశాంత్ వర్మ' గారు. ప్రశాంత్ వర్మ గారు, సారీ. యెస్ అండి. 'ప్రశాంత్ వర్మ' గారివి మేము మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కొలాబరేట్ అయ్యాము. 2 ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ 'ప్రశాంత్ వర్మ' గారివి చేస్తున్నాను. ఓకే. అంటే ఇంకా వేరే ఏమన్నా వాటితో మీరు టైఅప్ అవ్వడం జరిగిందా? ఏమన్నా సినిమాలకి, ప్రశాంత్ వర్మ గారి సినిమాలు కాకుండా ఇంకేమన్నా మూవీస్‌లో మీరు ప్రెజెంట్ కరెంట్‌లీ వర్క్ చేస్తున్నారా? 'రాజాదిరాజా' అని ఒక మూవీ చేస్తున్నానండి. అండ్ 'కథకళి' అని ఒక మూవీ చేస్తున్నాను. ఐ థింక్ 3-4 మంత్స్‌లో ఇవి రెడీ అయిపోతాయండి. అండ్ ప్రశాంత్ గారి మూవీస్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య కాలంలో అంటే ఆడియన్స్ నుంచి వచ్చేటువంటి ఒక ఇది ఏంటంటే లిరిక్స్ అనేవి కనిపించట్లేదు, మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేస్తుంది అనే సెన్స్లో వెళ్తూ ఉన్నారు. అయితే మీ మూవీస్లో అంటే లిరిక్స్తోకి ప్రాధాన్యం ఇస్తున్నారు, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హుక్ చేస్తున్నారు ఆడియన్స్ని థియేటర్స్లో. సో మీ మెయిన్ ఎలా అండి? ఇలాంటివన్నీ కూడా మీ పైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారా, లేదంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగానే కంపోజ్ చేయాలనుకుంటున్నారా యాజ్ ఏ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్? డెఫినెట్లీ కమర్షియల్ చేస్తానండి. కమర్షియల్ ఫిల్మ్స్‌కి నేను రెడీ ఉన్నాను. కానీ మ్యూజిక్, లిరిక్స్ అనేది అది దే ఆర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఒక 2 కళ్ళ లాంటిది. ఒక హార్ట్, సోల్ లాంటిది. హార్ట్ వచ్చేసి మ్యూజిక్, సోల్ వచ్చేసి లిరిక్ అండి. సో ఈ 2 బ్యాలెన్స్ అవుతేనే అదొక పాట అంట నేను. అది మొత్తం లిరిక్స్ అంతా దిగిపోయి ఉత్తం మ్యూజికే నడుస్తూ ఉందనుకోండి, అది జస్ట్ అ మ్యూజిక్ అది. అది సాంగ్ కింద నేను కన్సిడర్ చేయను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ లిరిక్స్. లిరిక్స్ వినపడాలి, మాటలు వినపడాలి, పాట పాడింది అది స్పష్టంగా క్లియర్గా వినపడాలి. అది ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ అండి. అండ్ కావాల్సి వస్తే ఒకవేళ లిరిక్ ఏదైనా బ్యూటిఫుల్ లైన్ వచ్చింది కానీ ట్యూన్లో మీటర్లో కూర్చోట్లేదంటే నేను మీటర్ మార్చేస్తా, ఓకే. ట్యూన్ మార్చేస్తా, కానీ లిరిక్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకే. యాజ్ ఆఫ్ నౌ మీ ఫేవరెట్ లిరిసిస్ట్ ఎవరండి ఇప్పుడున్న? నా ఫేవరెట్ లిరిసిస్ట్ చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. కేకే గారు ఈజ్ మై ఫస్ట్ ఫేవరెట్ అండి. రామ్ జోగ శాస్త్రి గారు ఈజ్ మై ఫేవరెట్. తను చాలా బాగా రాస్తాడు. అండ్ కాసల శ్యామన్న అసలు ఆయన రాస్తే అద్దరిపోతాయి. సో చాలా మంచి మంచి రైటర్స్ ఉన్నారండి మన దగ్గర. అండ్ ఐ రియలీ ఐఎమ్ ఆనర్డ్ టు వర్క్ విత్ దెమ్. ఎక్కువ నేను కేకే గారి లిరిక్స్లో నేను కంపోజ్ చేసిన సాంగ్స్కి కేకే గారు ఎక్కువ రాశారు. ఓకే. అండ్ ఐఎమ్ హ్యాపీ. దీస్ ఆర్ మై ఫేవరెట్. ఓకే. అంటే ఇప్పుడు బాలీవుడ్లో కూడా మీరు చేస్తూ ఉన్నారు, అక్కడ నుంచి కూడా మీకు అవార్డ్స్ వస్తూ ఉన్నాయి. సో అంటే బాలీవుడ్ మ్యూజిక్కి మన టాలీవుడ్ మ్యూజిక్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే టేస్ట్ల వైజ్గా కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది, నేటివిటీ వైజ్గా కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మరి? సో డిఫరెన్స్లో ఇక్కడ ఒక్క విషయం చెప్పాలండి. మన తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు ఫిలిం మ్యూజిక్ కానీ, సినిమాలే కానీ, సంగీతాన్ని కానీ, యాక్టర్స్ని వీళ్ళందరినీ బాలీవుడ్లో ఒక స్టెప్ హెడ్ తీసుకొని వెళ్ళి స్టాండింగ్ ఓవేషన్ లేదా సెల్యూట్ ఇచ్చేలాగా చేసిన మన రాజమౌళి గారికి బిగ్ థ్యాంక్స్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే బాలీవుడ్కి వెళ్ళి సడన్గా ఒక పెద్ద పెద్ద సింగర్స్తో పాడించడము వితౌట్ నోయింగ్ ఎనీబడి
సడన్గా వాళ్ళతో పాడించడమే కానీ, వాళ్ళతో లిరిసిస్ట్లతోటి ర్యాప్ ఇచ్చడమే కానీ, ఇంజనీర్స్తో పనిచేయడమే కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే మనకి ఇక్కడ ఉన్నంత ఈజీ అక్కడ ఉండదు. అక్కడ వెళ్ళగానే అసలు ఒక సౌత్ అంటే ఒకప్పుడు సౌత్ అంటే చాలా కొంచెం ఏదో బయట బోల్ అన్నట్టు ఉంటుండే. నేను విన్నా, నేను ఎప్పుడు వెళ్ళలేదు, బట్ విన్నా నేను. చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుండే, అరే ఏంటి మన తెలుగు సినిమా అంటే ఇంత చిన్న చూప అని నేను చాలా బాధపడ్డ డేస్ ఉన్నాయి. అంటే 2010, 11, 12 ఆ టైంలో నేను విన్న స్టోరీస్ ఇవి. బాంబేకి వెళ్తే అది ఇదని. కానీ నేను 8 మెట్రో చేసేటప్పుడు నేను ఏ ఏజెంట్ని పెట్టుకోలేదండి, అక్కడ ఏ మేనేజర్ని పెట్టుకోలేదు. నేను సొంతంగా ఒక్కొక్కరిని ట్రై చేస్తూ సింగర్స్ కాంటాక్ట్సే కానీ వాళ్ళకి సాంగ్స్ జూబిన్ నోత్యాలు పంపించాను లేదా, హీ లవ్డ్ ఇట్. అండ్ తను నన్ను పర్సనల్గా దేహరాదూన్కి ఫ్లైట్ వేసి మరి పిలిపించుకున్నాడు. అక్కడ మేము రికార్డ్ చేసామన్నమాట. అండ్ సేమ్ థింగ్ జోనితా గాంధీ వీళ్ళందరూ. కానీ స్టూడియోకి వెళ్ళినప్పుడు తను వెరీ సీనియర్ ఇంజనీర్ ఉండే అక్కడ. పూనా క్యా హే అంటే అక్కడ ఈజ్ ఫ్రమ్ సౌత్ అని కల్పించారు. ఓ ఫ్రమ్ సౌత్ అని ఇమ్మీడియట్గా లేచి కంగ్రాచులేషన్ చెప్పి ప్లీజ్ కమ్ సార్ ప్లీజ్ సిట్. ఆ రెస్పెక్ట్ అంత సీనియర్ ఇంజనీర్ ఇస్తుంటే నాకు అర్థం, సార్ వీ లవ్ యువర్ ఫిలిం సార్, బాహుబలి, వీ లవ్ రాజమౌళి సార్స్ వర్క్ సార్. ఆ రెస్పెక్ట్ అసలు రాజమౌళి సార్ ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చేసాడు మన తెలుగు ఇండస్ట్రీకి. ఉంది, మనకుంది, కానీ ఏదైతే ఇంకా ఎన్హాన్స్ చేశాడు. ఐ థింక్ ఈవెన్ ఇంటర్నేషనల్గా రికగ్నైజేషన్ వచ్చిందండి. అండ్ ఆ రాజమౌళి సార్ ఏదైతే ఆ బెంచ్ మార్క్ ఒకటి క్రియేట్ చేస్తే, ఒక రెస్పెక్ట్ క్రియేట్ చేశాడో, ఐ థింక్ ఇప్పుడు యాజ్ అ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్గా నేను వెళ్ళినప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంది. నన్ను సింగర్సే కానీ ఇంజనీర్సే కానీ అక్కడ ఉన్న డైరెక్టర్స్ ఆర్ వెల్కమింగ్ మీ. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాది. సార్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పండి, అంటే ఒక పాటని కంపోజ్ చేయడం ఈజీనా, లేదా ఒక మూవీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కంపోజ్ చేయడం ఈజీనా? ఏది టఫెస్ట్ పార్ట్ అంటే ఏది చెప్తారు? ఇన్ జనరల్గా సాంగ్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఒక 3-4 మినిట్స్ ఉంటుంది, జస్ట్ కూర్చొని ఎక్కడన్నా కూర్చొని సాంగ్ కంపోజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరికి టఫే అండి, చాలా టఫ్. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఫర్ మీ అది టఫ్ అని తెలుసు, కానీ ఆ టఫ్ ఐ యూజువల్లీ ఎంజాయ్ ద టఫ్నెస్. సో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడము నాకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టం కాబట్టి నాకు అది అంత టఫ్ అనిపించదు. కానీ ఎస్, ఇన్ జనరల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ టఫ్. అండ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 2 hours 2.5 hours సినిమా చేస్తుంటారు. అండ్ ఒక్క సాంగ్ కొంచెం నోన్ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే బాంబే నుంచి లేకపోతే వేరే దగ్గర నుంచి ఒక తను చేసినప్పుడు ఒక సాడ్ పార్ట్ ఏంటంటే వాళ్ళ పేరు ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు. కానీ ఒక 2.5 hour సినిమా కష్టపడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన పేరు ఎక్కడో ఎండ్ క్రెడిట్స్లో ఉంటుంది. నాకు ఎప్పుడు అవ్వలేదు అట్లా, బట్ నేను చూసా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంత కష్టపడి చేసినప్పుడు తన పేరు. యాక్చువల్గా మీరు ఇంగ్లీష్ మూవీస్ చూస్తానండి, సినిమాకి ఎవరైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారో దే విల్ బీ ద మ్యూజిక్ డైరెక్టర్. అండ్ సాంగ్స్ చేసిన వాళ్ళందరూ సాంగ్స్ అని వాళ్ళది ఎండ్లో వస్తుంది. యాక్చువల్గా ఈ సాంగ్ వీళ్ళది అని చెప్పి క్రెడిట్స్లో వస్తుంది. మేజర్గా మూవీకి ఎవరైతే మ్యూజిక్ చేస్తారో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళ పేరు, ఎందుకంటే దే నో ఇట్ ఈస్ వెరీ టఫ్. దే డోంట్ కేర్ హూస్ బిగ్ ఆర్ హూస్ స్మాల్. అవును, ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ని వాళ్ళు హైలైట్ చేయాల్సి ఉంటుంది, ఆ మూడ్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా అది వస్తే బాగుంటుందని ఖచ్చితంగా రావాలని కూడా కోరుకుందామండి. చాలామంది క్రెడిట్స్ విషయంలో కూడా చాలా నేను చూస్తుంటా, స్టేజ్ మీద కూడా లిరిసిస్ట్లు ఎంత బ్యూటిఫుల్గా రాస్తుంటారు, మర్చిపోతారు వాళ్ళని. అంటే దే ఆర్ లీస్ట్ పర్సన్ ఉంటారు క్రెడిట్స్లో. అండ్ దయచేసి అందరు ప్రొడ్యూసర్స్కి ప్రొడక్షన్స్కి డైరెక్టర్స్కి ఒకటే వేడుకుంటున్నాను ఏంటంటే లిరిసిస్ట్లని దయచేసి క్రెడిట్ ఇవ్వండి, స్టేజ్ మీద చెప్పండి వాళ్ళ గురించి. రాబిన్ గారు, అయితే దండోరా మూవీలో అంటే లిరిక్స్ ఎవరు రాశారు, ఏ పాటకి ఎవరెవరు రాశారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? షూర్ అండి. దండోరాకి ఫస్ట్ సాంగ్, దండోరా టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో అది మన కాసాల శామన్న రాసిండు. అండ్ చాలా చాలా బాగా రాసిండు, చాలా పవర్ఫుల్గా రాసిండు. తను రాసి పంపించిన దాంట్లో ఒక్క కరెక్షన్ లేదండి. అది ఎట్లుందో యాజ్ ఇట్ ఈజ్గా మేము అట్లనే తీసుకున్నాం, ఎందుకంటే తనకు కూడా ఆ సోల్ అర్థమైపోయింది అండ్ చాలా బాగా రాశాడు. అండ్ దాని నెక్స్ట్ సాంగ్ వచ్చేసి పిల్ల సాంగ్.
పిల్ల సాంగ్ పూర్ణాచారి గారు రాశారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా రాశాడు. ఏదో ఒక చిన్న కరెక్షన్ ఏదో అనిపించింది, మళ్ళీ మేము బ్యాకే వెళ్ళిపోయాము. తను చాలా చాలా బాగా రాశాడు. అండ్ ఇన్ రీసెంట్ అప్కమింగ్ లిరిసిస్ట్లో చూస్తే పూర్ణాచారి గారు, ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ థర్డ్ సాంగ్ వచ్చేసి శ్రీమణి గారు రాశారండి. శ్రీమణి గారు రాశారు. థర్డ్ సాంగే కొంచెం కాంప్లికేటెడ్. దండోరాలో పరిచయం అవ్వకుండా అనేది ఒక ఇద్దరు 50 years వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్, అది చాలా మెచ్యూర్డ్గా రాయాలి అండ్ చాలా జాగ్రత్తగా రాయాలి. అండ్ తను ప్రతి వర్డ్ చాలా జాగ్రత్తగా రాసి తను ఒక పేరు నిలబెట్టుకున్నాడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్స్తో పాటుగా అసలు ఆ సాంగ్ బయటికి రావాలి అని అంటే, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే అంతే వాయిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సింగర్స్, మీ పాటల్లో సింగర్స్ గురించి చెప్పండి. నా పాటలలో సింగర్స్ ఇప్పుడు రీసెంట్లీ దండోరకి చేసిన సింగర్స్లలో ఫ్రమ్ ద బిగినింగ్ నేను కంపోజ్ చేసినప్పుడు పాడడమే కానీ సింగర్స్తో కోఆర్డినేట్ అయ్యి పాడించడమే కానీ నాకు ఒక బ్యూటిఫుల్ సింగర్ ఆదిత్య బన్సెట్టి అని బ్యూటిఫుల్ సింగర్. తను నాకు సింగర్స్ విషయంలో సపోర్ట్ చేశాడు. నేను సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు కూడా తను ఉన్నాడు, తను పాడాడు. ఫస్ట్ ఐ వాంట్ టు గివ్ అ క్రెడిట్ టు ఆదిత్య బన్సెట్టి. అండ్ దాని తర్వాత అనురాగ్ గారు పాడారు. అండ్ అనురాగ్ టుక్ ద సాంగ్ టు అనదర్ లెవెల్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా పాడాడు. అదే సాడ్ వర్జన్ కూడా తనే, నేను ఇది పాడతాను, ఇది చాలా బ్యూటిఫుల్ ఉందని తను ఎక్స్ట్రాగా అది సాంగ్ పాడాడు. అండ్ ఐ లవ్డ్ the way he took the film and the song. Yes. And అదితి పాడిందండి. అదితి కూడా చాలా బ్యూటిఫుల్గా పిల్ల సాంగ్ పాడింది. అండ్ పరిచయం అవ్వకుండా అనేది ఒక మెచ్యూర్డ్ సాంగ్ ఏదైతుందో అది శ్రీకృష్ణ గారు అండ్ హరిణి ఉతూరి. శ్రీకృష్ణ గారు అండ్ హరిణి గారు ఇద్దరు పాడారు. ఇద్దరు అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పాడినరు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ మన తెలుగులో ఇంత బ్యూటిఫుల్ సింగర్స్ ఉన్నారు. అండ్ ఇట్స్ ప్రౌడ్. అండ్ అలానే మీ ఎర్లీ కెరీర్ అప్పుడు నాగార్జున గారి మూవీకి కూడా మీరు కంపోజ్ చేయడం జరిగింది. సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నాగార్జున గారు అంటే ఏమన్నా మీకు సజెషన్స్ ఇవ్వడం కానీ అలాంటివి చేశారా? అంటే మీరు అప్పుడు న్యూ కాబట్టి డెఫినెట్గా అంత సీనియర్స్ చెప్పే చిన్న విషయమైనా మనకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఎస్, అసలు నాగార్జున సార్ అయితే ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది అంటే మటుకు మన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గారు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, దానికి ఒక థీమ్ చేశారనమాట. థీమ్ పంపిస్తే ఆ థీమ్ విని ఇమ్మీడియట్గా కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి రండి మాట్లాడదామంటే లేదు ఒక మూవీ ఉంది, దీనికి ఒక 2 songs అయినాయి, కానీ మేము వీ వాంటెడ్ గుడ్ అనదర్ ఇక్కడ ఉంటే బాగుంటుంది అని. సో సరే అని చెప్పి తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడము, సాంగ్స్ మిగతా 2 songs చేయడం జరిగింది. ఆ టైంలో నాగార్జున సార్ వచ్చి కూల్గా ఒక పీస్ చూశాడు. తను చూసి బ్యూటిఫుల్, దిస్ ఇస్ నైస్ అంటే తను ఈజ్ అ వెరీ కూల్ పర్సన్ అండి. నాగార్జున సార్ ఈజ్ వెరీ కూల్ పర్సన్. హెడ్కి తీసుకొని చాలా సీరియస్గా దాని గురించి ఒక డిస్కషన్ ఏమున్నది, కూల్. ఇంకొక సీన్ ఉన్నది, హే రాబిన్ ఇది మనము కొంచెం వేరేగా అనుకున్నాం కదా, విల్ సీ కదా. ఇమ్మీడియట్లీ నేను నెక్స్ట్ డే ఇంకొక చేంజ్ చేసి వినిపిస్తే కూల్, దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు గో అంటాడు. ఈస్ వెరీ కూల్. నో ఎగ్జాజరేషన్స్. ఇది ఇంకా ఉండాలి, అసలు ఈ సెగ్మెంట్ ఉండదు. నో ఎగ్జాజరేషన్స్. ఈజ్ వెరీ కూల్ పర్సన్. అండ్ తను చెప్తుంటే కూడా బాగుంటుంది, చెప్పే స్టైల్ కూడా బాగుంటుంది. అండ్ హీ ఆల్సో ఆటోమొబైల్ లవర్ అండ్ ఆడియోఫైల్. స్పీకర్స్ గురించి, కార్స్ గురించి, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్, ఎనీథింగ్ ఇంటలెక్చువల్ ఆర్ ఎలక్ట్రానిక్స్. ఓకే, అంటే ఈ సౌండ్ మిక్సింగ్లో అలాంటి వాటిలో లేటెస్ట్ వాటికి సంబంధించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాబిన్ గారు, ఈరోజు మీ టైం ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఈరోజు గద్దర్ అవార్డ్తో పాటు మీరు ఫ్యూచర్లో కూడా మరిన్ని బెస్ట్ అవార్డ్స్ అన్ని కూడా సొంతం చేసుకోవాలి, బెస్ట్ మూవీస్ మీ నుంచి రావాలని చెప్పి 10TV మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10TV.